హలో ఎవ్రీవన్. ఏపీలో అఫీషియల్‌గా మనకి కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్‌గా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చేసారమ్మా. సో, ఈ టేబుల్‌లో మనకి ఏమి ఇచ్చారంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఏమిటి, సాలరీ ఎంత ఇస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చారు. సో, వీటి గురించి క్లియర్‌గా మొత్తం తెలుసుకొని తర్వాత నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి క్లియర్‌గా నేను మీకైతే చెప్తాను ఇదే వీడియోలో. సో, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి సోషల్ వర్కర్ మేల్ క్యాండిడేట్స్ కావాలంటున్నారు. గ్రాడ్యుయేట్ అమ్మా. కాబట్టి మీరు డిగ్రీలో ఎవరైతే బీఏ ఇన్ సోషల్ వర్క్ అని సోషియాలజీ ఎవరైతే కంప్లీట్ చేసింటారో సో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 25-42 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని పోస్టులు కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చేసారన్నమాట. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు. 25-42 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి అన్ని పోస్టులు కూడా. సాలరీ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ సోషల్ వర్కర్ అనే పోస్టులకి రూ. 18,536 పర్ మంత్ సాలరీ కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలకి ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్‌లో మీరు డిప్లొమా సర్టిఫికేట్ ఇంటర్ పాస్ ఫ్రమ్ రికగ్నైజేషన్ బోర్డ్ ఈక్వలెంట్ బోర్డ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్స్ అమ్మ. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే, లేదంటే దానికి సమానంగా ఉన్నటువంటి డిప్లొమాలో కంప్యూటర్ కోర్స్ ఏమైనా కంప్లీట్ చేసింటే సో వాళ్ళు కూడా ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ మీకైతే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. 25-42 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే అంటున్నారు. రూ. 13,240 జీతమమ్మా పర్ మంత్‌కి. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్‌లో మనకి డాక్టర్ పార్ట్ టైమ్‌గా కావాలంటున్నారు. సో, ఈ పోస్ట్‌లకి చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ కాబట్టి సో, మేబీ ఒకవేళ మీ క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి. నాట్ అప్లికేటెడ్ అంటే ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం లేదు. రెమ్యునరేషన్ మాత్రం రూ. 9,930 అనేసి క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది పర్ మంత్ సాలరీ. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్‌లో మనకి కుక్ కింద మనకి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎనీ వుమెన్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 7థ్ క్లాస్ అమ్మ. కాబట్టి ఎవరైతే 7థ్ క్లాస్ కంప్లీట్ చేసుంటారో అది ఎవరైనా సరే మీరైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. కానీ కేపబుల్ టు కుక్ ఫర్ సరేనా. సో, కాబట్టి మీకు కుక్ మీద మంచి ఐడియా కూడా కావాలంటున్నారు. 25-42 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో, వీళ్ళకి సాలరీ చూసుకుంటే రూ. 9,930. తర్వాత హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ కావాలంటున్నారు. అది కూడా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీళ్ళు కూడా 7థ్ క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. వీళ్ళు కూడా ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్‌గా ఇచ్చేస్తారు. రూ. 7,944 జీతం కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. తర్వాత హౌస్ కీపర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో, అది కూడా వుమెన్ క్యాండిడేట్స్ మాత్రమే. వీళ్ళు కూడా 7థ్ క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. సో, వీళ్ళు కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. రూ. 7,944 జీతం కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగిందమ్మా. సో, ఇంచేపు నేను మీకు ఏజ్ లిమిట్ అనేది 25-42 సంవత్సరాల మధ్య అని చెప్పాను కదా! అది కట్ ఆఫ్ డేట్ చూడండి. ఇక్కడ మీరు అభ్యర్థుల వయస్సు అనేది 25-42 సంవత్సరాలు ఉండవలెను. 01/07/2024 కట్ ఆఫ్ డేట్ ప్రకారం. ఓకేనా. సో, ఇవి మా నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. మీకు అర్హత ఉంటే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏమిటి అనేసి నేను మీకైతే చెప్తాను. సో, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో డైరెక్ట్‌గా మీకైతే అఫీషియల్ లింక్ అయితే ఇస్తానమ్మా. సో, అక్కడే మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ లింక్ ఉంది. అప్లికేషన్ లింక్ కూడా ఉంది. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని మీరు ఫిలప్ చేసి పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళిపోండి. నాన్ లోకల్ అయితే మీరైతే పోస్ట్ ద్వారా పంపండి. సో, ఎక్కడికి పంపాలి ఏమిటి నేను చెప్తాను. చూడండి, పై పోస్టులకు సంబంధించిన విద్యా అర్హతలు, వయసు, అర్హత ప్రతిపాదిక వివరములు మరియు నిర్దిష్ట దరఖాస్తు ఫార్ములను మొదలగు పూర్తి సమాచారం అనేది ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ అనేది పార్వతీపురం మండలం డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇస్తాను. అక్కడే మీకు నోటిఫికేషన్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది. 2 కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. వెబ్‌సైట్‌ను సందర్శించవలెను. నోటిఫికేషన్‌లు వదిలిన రోజు నుండి 12/12/2024 అమ్మ. అంటే మీరు ఈ మంత్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు 12వ తేదీ అమ్మ. ఓకేనా. సో, 12వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. 12/12/2024 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పని వేళలో దరఖాస్తును జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, డోర్ నంబర్ 1223, రామానంద్ నగర్ ఆపోజిట్ స్వామి హాస్పిటల్, పార్వతీపురం మండలం జిల్లా వారికి అందజేయవలెను. సో, ఇదేమో అడ్రస్సు. ఇక్కడ మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళిపోండి. సో, మేబీ లోకల్ క్యాండిడేట్స్‌కి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉందమ్మా.
సో ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. మీకు అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, నోటిఫికేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేసి మీకు చెప్పాను కదా! సో డైరెక్ట్‌గా మీకైతే కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా మీకు అఫీషియల్ లింక్ ఇస్తాను. అంటే పార్వతీపురం అనే డిస్ట్రిక్ట్‌కి సంబంధించి అక్కడే మీకు నోటిఫికేషన్ ఉంది. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఇంకొకసారి క్లియర్‌గా చదివి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు అఫీషియల్‌గా మనకు గ్రీన్ సిగ్నేచర్ కూడా ఇచ్చారమ్మా. కాబట్టి నోటిఫికేషన్ మనకి అఫీషియల్‌గా మనకి చూడండి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం పార్వతీపురం మనం జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. నోటిఫికేషన్ అనేది మీకు లాస్ట్ మంత్ 29వ తేదీన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి అన్ని కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. సో మేబీ వారి యొక్క అవసరాన్ని బట్టి ఈ డేట్స్ కూడా మిమ్మల్ని అయితే పొడిగించే అవకాశం అయితే ఉందమ్మా. ఓకేనా. సో 1 ఇయర్, 2 ఇయర్స్ అలా పొడిగించే అవకాశం అయితే ఉంది. సో ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. కింద డైరెక్ట్‌గా మీకైతే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. వాటిలో కూడా జాయిన్ అయిపోండి. మన ఛానల్ డైలీ ఫాలో అయితే అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.